మీద దోపిడీ అంతా కూడా చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నోరు తెరవాల, మంత్రి జోగి రమేష్ నోరు తెరవాల, ప్రోటోకాల్ ఎంపీ కేసినేని నాని దూకి వైసీపీలో చేరి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని తిరుగుతూ ఉన్నాడు. సిగ్గుండాలయ్యా, నువ్వు ఒక ఎంపీ, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక మంత్రి. ఏడవటానికి మీరు అంతా పదవులు. ఎందుకు ఏడవటానికి మీకు పదవులు? మమ్మల్ని నెట్టానికా? ఎవడారోగ్యాలతో తాకట్టు పెడతారా? ఎవరు ఊపిరితిత్తులు పోతున్నాయి, ఎవరి గుండెలు ఆగుతున్నాయి, అనారోగ్యం పాలు చేస్తారా? తాగే నీళ్ళని ఇంత దుర్మార్గం చేస్తారా? మళ్ళీ పోలీసులు కాపులానా? మేము ఎక్కడికి వెళ్తే అక్కడ పోలీసులా? సిగ్గుండాలి మీకు. ప్రత్యక్ష ఆందోళన దిగుతున్నాం. ఈ బూడిద దోపిడీ ఆపండి. ఈ బూడిదనే డ్రైనేజీల్లో బూడిద, ఊరంతా బూడిద. ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణం చేశారు. ఇబ్రహీంపట్నం పేరుని బూడిద పట్టణం చేశారు. ఈ బూడిద పట్టణం చేసిన ఘనత మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎంపీ కేసినేని నాని, ఈ దొంగలంతా కలిసి, తోడు దొంగలు అందరూ ఒకరికొకరు దొంగలంతా ఇవాళ ఒక పార్టీలో చేరి ఈ దుర్మార్గంలో ఉండే ఫిల్టర్ చేసే కేంద్రం దగ్గర నీటి ఇక్కడ ఈ వాటర్ వర్క్స్ పంప్ హౌస్ దగ్గర ఎంత అనారోగ్యంగా, ఎంత అపరిశుభ్రమైన వాటరు, ఎంత బురద వాటరు, ఎంత బూడిద వాటరు. ఏ డ్రైనేజ్ చూసినా, ఏ కాలువ చూసినా మొత్తం బూడిద బూడిద బూడిద. మీరు నెత్తికేసుకోండి బూడిద, తినండి, మీరు తినండి బూడిద. చెప్తున్నాను సిఈకే, వీటీపీఎస్ యాజమాన్యానికి, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి, మంత్రి జోగి రమేష్కి, ఎంపీ కేసినేని నాని అందరికీ చెప్తున్నా, ఈ దుర్మార్గాలకు మీరందరూ భాగస్వాములే. ఈ దుర్మార్గంలో మీరందరూ వాటాదారులే. కాబట్టి ప్రత్యక్ష ఆందోళనకి మా కౌన్సిలర్స్, మా మున్సిపాలిటీ ఏదైతే ప్రతి ఒక్క నాయకుడు, మండలం ప్లస్ అందరం కూడా ప్రత్యక్ష ఆందోళన దిగుతున్నాం. ఈ దోపిడీ ఆగే వరకు పరిశుభ్రమైన నీరు ప్రతిరోజు ఈ మండలంలో, గ్రామాల్లో, మున్సిపాలిటీలో ప్రజలకు వచ్చే వరకు కూడా మా పోరాటాన్ని వివిధ రూపాల్లో రేపటి నుంచి తెలియజేస్తాం.